ఎంపీగా ఫస్ట్ టైం ఉన్న కంటే ముందే కొట్లాడుతుంటుంది. జియో ట్రిపుల్ అని తెచ్చింది వెనకట జియో ట్రిపుల్ అని ఎందుకు తెచ్చిందంటే వెనకట ఇండస్ట్రీస్ పొల్యూట్ అవుతాయి. 2 చెర్లు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్, గండిపేట ఇంకా హిమాయత్ సాగర్ పొల్యూట్ అవుతుందని ఇక్కడ జియో ట్రిపుల్ అని తెచ్చింది. ఎందుకంటే ఇండస్ట్రీస్ వెళ్తే పొల్యూట్ అవుతుంది, వ్యవసాయం పొల్యూట్ కాదు. కానీ ఈరోజు అది మారింది. ఇండస్ట్రీస్ అంటే పొగొచ్చే ఫ్యాక్టరీ కాదు, ఐటీ ఇండస్ట్రీస్, నాలెడ్జ్ ఇండస్ట్రీస్, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఇండస్ట్రీస్, వీటిలో పొల్యూషన్ ఉండదు. ఒక్క సుక్క బయటికైనా ట్రీట్మెంట్ తోటి వస్తుంది. ఆ నాన్ పొల్యూటింగ్ ఇండస్ట్రీస్ తెచ్చి, నాలెడ్జ్ ఇండస్ట్రీస్ తెచ్చి తర్వాత ఇటు రైతులకు వెనకట అగ్రికల్చర్లో ఎక్కువ పొల్యూషన్ లేదు. ఇక్కడ కూడా ఆర్గానిక్ ప్రమోట్ చేసి పెస్టిసైడ్స్ ఇంకా ఎరువులు తక్కువ చేస్తే దీన్ని సస్టైనబుల్ డెవలప్మెంట్గా చేస్తాము. జియో ట్రిపుల్ అని తీసిండ్రు, అంతకంటే ఘోరమైన జియో 69 పెట్టిండ్రు అని డబ్బా కొట్టుకుంటుంది. ఏంటంటే జియో ట్రిపుల్ అని తీసిండ్రు అంటే పెంకల నుంచి పొయ్యిలో పడ్డట్టు జియో ట్రిపుల్ నుంచి పోయి జియో 69లో పడ్డారు. నేను దీన్ని సస్టైనబుల్ డెవలప్మెంట్ జోన్ చేస్తాను. అంటే అటు పర్యావరణం కాపాడుకుంటా ఈడ డెవలప్మెంట్ అయ్యేటట్టు సస్టైనబుల్ డెవలప్మెంట్ చేస్తాను. ఇవన్నీ కూడా నేను ఇంతకు ముందు కూడా నేనున్నప్పుడు వికారాబాద్ శాటిలైట్ సిటీగా ప్రకటించిండ్రు కానీ కేంద్ర ప్రభుత్వము, కానీ దానికి కొన్ని నిధులు కేటాయించిండ్రు. అవి ఆ నిధులు కూడా చక్కగా వాడలేదు. అది వాడినా కూడా వికారాబాద్ కొంచెం అభివృద్ధి అవుతుంది కానీ ఆ శాటిలైట్ సిటీ వాళ్ళ ప్లాన్ ప్రకారంగా ఎప్పుడూ కాదు. అందుకే శాటిలైట్ సిటీ కావాలంటే కనెక్టివిటీ కావాలి. అందుకే నేను ఫస్ట్ హైవే తెచ్చిన, ఇంకోటి ఎంఎంటీఎస్ వికారాబాద్ కొరకు ప్రయత్నం చేస్తే అప్పుడు కేంద్ర ప్రభుత్వము శంకర్పల్లి వరకు వాళ్ళు అప్రూవల్ ఇచ్చింది, ఓకే అన్నది. కానీ అది 50-50, అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రాలేదు. ఈసారి శంకర్పల్లి అండ్ వికారాబాద్ వరకు నేను కేంద్రం నుంచి 50% తీసుకొస్తా. అదే ఇక్కడ ఉన్న ప్రభుత్వానికి ఛాలెంజ్ ఇస్తా, మీ వంతు 50% పెడతారా అని ఒత్తిడి తెస్తా. పోయిన ప్రభుత్వం శంకర్పల్లికి తెచ్చినప్పుడు వాళ్ళ వంతు పెడతానికి వెనుకబడ్డారు. ఈసారి మళ్ళీ శంకర్పల్లి మొదలు తర్వాత వికారాబాద్ ఎంఎంటీఎస్ తెస్తారు. అదే కాక రైల్వేస్ల తాండూరు రిమోట్ ప్రాంతం వాళ్ళకు కూడా కనెక్టివిటీ వచ్చేవాళ్ళు మేము ప్రయత్నం చేస్తాం. బషీరాబాద్లో స్టాప్ కొరకు తప్పనిసరిగా ప్రయత్నం చేస్తాం. ఎన్నో ఆర్యూబీలు కాలేదు, అవి కంప్లీట్ చేస్తాం. కొత్తవి కూడా నేను తప్పనిసరి తీసుకొస్తాను. ఇంకా ఆఖరికి చెప్పాలంటే అక్కడ మేనిఫెస్టో మేము డైరెక్ట్ వాళ్లకు లోన్లు ఇల్లు అందిస్తాము. వేరే పథకాలు ఏవైతే ఇక్కడ బ్లాక్ అవుతున్నాయో, ఎందుకంటే నరేంద్ర మోడీ గారు పంపించిన బియ్యం ఇక్కడ అందుతున్నాయి కానీ వేరే అన్ని పథకాలు ఇక్కడ అందలేదు. నేనుండి ఆ వేరే పథకాలు ఫసల్ బీమానే కానీ లేకుంటే ఆవాస్ యోజన కానీ ప్రధానమంత్రి ఇక్కడ తీసుకొస్తాను. రైతులను, పేదలను, నిజంగా ఎంతోమంది పెన్షన్ వస్తలేదు. నా హెల్ప్ లైన్ కూడా పెట్టినాను, ఎంతోమంది పెన్షన్లు వస్తలేవు. కొందరు అంటుండ్రు మేము పెన్షన్లు ఎక్కువ చేస్తాం కానీ మొట్టమొదలు ఉన్నోళ్ళకే పెన్షన్లు చక్కగా వచ్చేటట్టు నేను హెల్ప్ లైన్ కూడా పెట్టినాను ఇక్కడ. ఆ హెల్ప్ లైన్ ద్వారా అందరికీ పెన్షన్లు వచ్చేటట్టు నేను చేస్తాను. ఇక్కడ నంబర్ కూడా ఉన్నది, ఇక్కడ నంబర్ ఉన్నది. నేను ప్రజలకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటుంది. నా ఇంటికి గేట్ ఉండదు, నా ఇంటికి గేట్ బంద్ ఓపెన్ కాదు, నా ఇంటికి గేట్ లేనే లేదు. మా ఇంటిని పోయి ఫోటోగ్రాఫ్ తీసుకోండి, నా ఇంటికి గేట్ ఉండదు. వేరే రాజకీయ నాయకులకు ఇంటికి గేట్ ఉంటుంది, ఒక సెక్యూరిటీ గార్డు ఎప్పుడూ తాళం ఉంటుంది. నా ఇల్లు గేటు ఇప్పుడే కాదు, 20 ఏళ్ల సంది నా ఇంటికి గేట్ లేదు. ఎవరు కూడా నా ఆఫీస్కు గేట్ లేదు, ఎవరు కూడా నా ఆఫీస్కు నడుచుకుంటూ రావచ్చు. తప్పనిసరిగా అంబేద్కర్ ఆశయాలతోటి మన ప్రధానమంత్రి విధానము, ప్రధానమంత్రి మేనిఫెస్టోను నేను ఇక్కడ 100% అమలు చేస్తాను. నిజంగానే చేవెళ్ళ సస్యశ్యామలయం చేస్తాను. రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడన్నా అడ్డుకుంటే వాళ్ళ మీద ఒత్తిడి పెడతాను. భారత్ మాతా
మాతా కీ జై.